సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ కార్యాలయంలో భూమి కొలతల కార్యాలయం సంగారెడ్డి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. బి దీప్లా 30/4/2025 నాడు జూనియర్ సహాయకులుగా భూమి మరియు కొలతల కార్యాలయంలో 43 సంవత్సరాలుగా బి దీప్లా విధి నిర్వహణలో అంకితభావం క్రమశిక్షణ కలిగిన ప్రేమ ఆప్యాయత కలిగి ఉన్న మహోన్నత వ్యక్తి ఉద్యోగ విరమణ సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. సహాయ సంచాలకులు భూమి కొలతల కార్యాలయంలో సంగారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ అవినాష్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్ ఆర్ ఇందిరా సూపరింటెండెంట్ సంగారెడ్డి మహమ్మద్, రాహుల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్, ఎం రాజు డిప్యూటీ ఇన్స్పెక్టర్, శోభ సీనియర్ అసిస్టెంట్, అబ్సారి బేగం జూనియర్ అసిస్టెంట్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీదిట్ల కుటుంబ సభ్యులు కుమారుడు పి రాజు, భారతి, వికాస్, సునీత, మోహన్, పూర్ణకృష్ణ, శారద, రవి, శోభ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ అమ్మాయి పోయిన తర్వాత అక్కడే ఉండిపోతారు. ఒక బాబు ఉన్నాడు కదా, మ్యారీడా, ఆయన కూడా మ్యారేజ్. మీ బిడ్డలందరూ ఆయన బాగా చూసుకోవాలి. ముఖ్యంగా కొడుకు చెప్తే తల్లి బాగుంటుంది, కానీ బిడ్డ ఒక మాట అంటే మాత్రం ఇంకా ఆయన నువ్వు కూడా కావాల్సిందే. మీలో ఉద్యోగస్తులు ఉన్నారు, కావాల్సిందే. అలా బాగా పడవలసింది ఏం లేదు. వెళ్ళకమ్మా పెడితే మీ నాన్నకి మళ్ళీ ఉద్యోగం లేదు. రెస్ట్ తీసుకుంటే మనిషి తోమత ఇక చెప్పడానికి వస్తాయి. మంచి ఎక్స్పీరియన్స్ తోటే బయటకు వస్తుందని నేను అనుభవిస్తున్నాను. దాని లాంటి వర్క్ అందరు అంటే అట్లాంటి మోటివేషన్ అందరికి ఉంటారని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే వర్క్ ఈజ్ వర్క్, సొసైటీ అనేది వేరే. కానీ బట్ ఇప్పటిదాకా ఆయన ఆగాడు, ఇప్పటికీ ఆగాడు. అంటే పీపుల్ దగ్గర పోయినా వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేసినా వెళ్ళేదాకా చాలా చాలా కైండ్ హార్టెడ్. ఆ కైండ్ హార్టెడ్ని మిస్యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఎన్విరాన్మెంట్ అని చెప్పలేదు, చాలా ఉన్నాయి. బట్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి మా దగ్గరకు వస్తాడు కాబట్టి హీఈస్ మై హీరో. మై ఎంటైర్ ఫ్యామిలీ హీరో ఎవరు అంటే మై డాడ్. ఏం చెప్తున్నానంటే ఇప్పుడన్నా రెస్ట్ తీసుకున్నానా, వర్క్ ప్లస్ ట్రావెలింగ్ చేశాను. ఇక్కడ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో వచ్చేవారు, కానీ ఇక్కడ కూడా లాట్స్ ఆఫ్ వర్క్ 7 వరకు వర్క్ చేశారు. ఇక్కడ నాకు అదే బాధ, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను. 5 ఆఫీస్ అయిపోతే 7 వరకు ఏం చేస్తావు నానా అని. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న వానోత్ విప్లనాయక్ గారు జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ గత 42 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో సేవలు అందించి ఈరోజు తన పదవి విరమణ చేయడం జరిగింది. తన సర్వీస్లో పనిచేసినప్పుడు అందరి అధికారుల మన్ననలు పొంది మంచి పనివంతుడిగా పేరు తెచ్చుకొని వేరే ఇప్పుడున్న స్టాఫ్కి ఒక ఆదర్శంగా ఉండి ఒక మంచి పేరు సంపాదించి ఈరోజు ఈ కార్యాలయం నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వం నుండి అందవలసిన ప్రతి పైసా కూడా సకాలంలో వారికి చెల్లించి ఎలాంటి కష్టాలు వచ్చినా ఈ కార్యాలయం
ఆయనకు వెన్నుదన్నుగా ఉండి ఆయన సాయం చేయడానికి ముందుకు వస్తుంది. శేష జీవితం అంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. కార్యాలయం నుండి మన దీప్ల జూనియర్ అసిస్టెంట్ రిటైర్డ్ కావడం అనేది మనకి చాలా బాధాకరం. కాకపోతే ఏంటంటే ఈ రిటైర్మెంట్ అనేది కామన్. అంటే సర్వీస్లో మనకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడే మన రిటైర్మెంట్ డేట్ అనేది నిర్ణయించి ఉంటుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అంటే నాకు మా దీప్లన్నకు ఏంటంటే మా నాన్నతో పాటు కలిసి పనిచేసిన, ఆ తర్వాత మాతో పాటు కూడా కలిసి పనిచేసే అవకాశం అయితే దొరికినందుకు నిజంగా భగవంతుడు మాకు అవకాశం ఇచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి అంటే నేను వచ్చి ఒక 25 ఇయర్స్ సర్వీస్ నుంచి చూస్తున్న దీప్లన్న అదే యాక్టివ్గా ఉంటాడు. మంచిగా ఆఫీస్కి టైంకి రావడము, టైం పంక్చువాలిటీ కానీ, వర్క్ విషయంలో కానీ ఏ విషయం చేసినా కూడా కరెక్ట్గా పనిచేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఆయన సర్వీస్ ఇచ్చిందంటే చాలా గ్రేట్. ఆయన రిటైర్మెంట్ అయినా కూడా ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పేసి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చేసి ఏదైనా పని మా పని విషయంలో హెల్ప్ చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే లాస్ట్ ఇయర్స్ అనేది పోలేదు, 61 ఇయర్స్ అయింది. ఆ ఒంటరితనం శిల్పాన్ని చూడడం బాధ్యత మీ అందరికీ. ఇన్ని రోజులు మా కుటుంబ సభ్యులు, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, ఈరోజు మీ కుటుంబ సభ్యులు లేడని మా అధీనంలో ఉంది. ఇంకా దయచేసి సపోర్టివ్గా మీ సపోర్ట్తోనే ఇంకా శేష జీవితం అని ఇంకా 20-30 సంవత్సరాలు వస్తారంటే కుటుంబ సభ్యులు వెళ్తారు. సపోర్ట్ లేకుంటే ఆయన ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకొకటి, ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళ చూస్తుంటానే ఒక 2 months 3 months తర్వాత అందరు తిట్టుకుంటారు. నువ్వేంది ఈయన కూర్చున్నారు, ఆయన కూర్చుంటే చాయ్ చేయమంటే ఈయనకు అలవాటు అటెండర్ ఉంటాడు, చాయ్ తీసుకురంటే చాయ్ తీసుకుంటాడు. నిజంగా చెప్తూ నాకైతే ఏం పని చేస్తాను ఇంట్లో. నేను అప్పుడప్పుడు భయపడుతుంటాను, కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఏం చేయాలి. ఆ టైం కుటుంబ సభ్యులు ఆ టైంను తెలియకుండా మీరు గడపండి. ఏ రోజైతే ఉద్యోగంలో చేస్తామో ఆ రోజే మా రేటు ఈ రోజు అది ఒక రకమైన ఏంటంటే ముందే తెలిసిపోయే చావు అయితే తెలియదు, కానీ రిటైర్మెంట్ అనేది భవిష్యత్తులో తెలిసిపోయే రోజు అది. ఆయన చాలా కష్టపడే తత్వం. నేను ఇంతమంది కుటుంబ సభ్యులు వచ్చిందంటే లక్ష్మీ నాయక అటెండ్ చేస్తాను. అమ్మ మీరు పక్కకు జరగండి. అలా కళ్యాణ్ అది రామ్గఢ స్టాండ్ నడుస్తాను కానీ అది వినాడుతున్నాను కదా నేను మనవాళ్ళకి
మీ కొడుకు కూడా వెళ్తాను